నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు బొత్స సత్యనారాయణ. అయితే అతను కోలుకున్నారు. పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు దానికి సంబంధించిన సపర్యలు చేయడంతో కోలుకున్నారు బొత్స. వెంటనే లేచి కూర్చున్నారు. బీపీ ఒక్కసారిగా డౌన్ కావడంతోనే అస్వస్థతకు గురైనట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇది పెంచి అక్కడ కాగితాలు తీసుకురా, కాగితాలు వాచి ఇక్కడ ఇది పెంచి అక్కడ కాగితాలు తీసుకురా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తూ సొమ్మసిల్లి పడిపోయిన బొత్స సత్యనారాయణ కోలుకున్నారు. పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సపర్యలు చేయడంతో కోలుకున్న బొత్స వెంటనే లేచి కూర్చున్నారు. బీపీ ఒక్కసారిగా డౌన్ కావడంతోనే అస్వస్థతకు గురైనట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. చెప్పేది మీకు